నిన్న కరీంనగర్, ఈరోజు నిజామాబాద్, రేపు ఖమ్మం, ఎల్లుట నల్గొండ. నేను ఎందుకు సేవ్ తెలంగాణ యాత్ర టూర్ చేస్తున్నాను అన్నది నిన్న నాకు పూర్తిగా ఇంకా అర్థమైంది. నేను చేస్తుంది కరెక్ట్ అని. బండి కావాలా, మస్జిద్లు తవ్వుతాం, శివలింగాలు వస్తే మాయి, శవాలు వస్తే మీ అని క్రైస్తవుల మధ్య, హిందువుల మధ్య, ముస్లింల మధ్య చిచ్చు పెట్టే బండి సంజయ్ కావాలా? లేదా 5 లక్షల కోట్లు మిగిలిన డబ్బు కనిపించటం లేదు, ఇంకొక 5 లక్షల కోట్లు అప్పు చేసిన కుల కుటుంబ పాలనైన కేసీఆర్ కొడుకు కేటీఆర్ కావాలా? 40 సంవత్సరాలుగా తెలంగాణను అభివృద్ధి చేస్తూ వందల వేల కంపెనీలు తీసుకొచ్చి అడవి లాంటి హైదరాబాద్ కేసీఆర్, చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు, రోష గారు ఎమ్మెల్యేలుగా ఉన్నప్పటి నుండి లక్షల ఉద్యోగాలు తెచ్చి, వందల కంపెనీలు తెచ్చి అభివృద్ధి చేసిన కేఏ పాల్ కావాలి. అందుకనే అనేక ఛానల్లో 100కి 60 నుండి 70% ప్రజలు నన్ను కోరుకుంటున్నారు. ఇంకా కోరుకోని మీరు, మార్పు తేవాలని కోరిన మీరు, రేపు ఖమ్మం 3 గంటలకు, ఎల్లుంట ఖమ్మం నల్గొండ 4 గంటలకు ఫేస్బుక్ డాక్టర్ లేదా యాప్ డౌన్లోడ్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ తీసుకుంటే ఖమ్మంలో ఎక్కడ, ఖమ్మంలో నల్గొండలో 13వ తారీఖున SNR గార్డెన్స్, మిర్యాలగూడ రోడ్డు. రేపు ఖమ్మం 3 గంటల నుండి 4 గంటల వరకు. లొకేషన్ ఏంటది? శ్రీకృష్ణ ఫంక్షన్ హాల్. మార్పు తెచ్చుకుందాం, అభివృద్ధి చేసుకుందాం, అప్పులు తీర్చుకుందాం. సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎమ్మెల్యేలు అలా అన్నారు ఆయన కోరుకున్న మీరు కలిసి రండి. ఇక్కడ చూసారా నిజామాబాద్ ఇంత షార్ట్ నోటీస్లో ఇంతమంది లీడర్స్ రావడానికి కారణం ఏంటి? మార్పు కోరుకుంటున్నారు. ఎవరికి ₹1 ఇవ్వట్లేదు అన్ని పార్టీలు, కేవలం సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని వచ్చారు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. చూడండి, తెలంగాణ అనే పదాన్ని ఆయన ఎందుకు తీసేశారు? తెలంగాణ రాష్ట్ర సమితి ఎందుకు? ఆయనకు తెలుసు వచ్చే ఎలక్షన్లో, మొన్న మునుగోడులో ఈవీఎంలు మార్చకపోతే వీళ్ళకి డిపాజిట్లు వచ్చాయి కాదు, దాదాపు 60% ప్రజలు డబ్బులు తీసుకోకుండా ఓట్లు వేస్తున్నారు. కేవలం 40% మాత్రమే 18 నుండి 20% టీఆర్ఎస్కి, 5 నుంచి 7% బీజేపీకి, 5-6% కాంగ్రెస్కి. రుజువు అయిపోయింది. నేను చెప్పినట్టే బీఎస్పీకి 1%. 60-70% ప్రజలు ఎవరు కోరుకుంటున్నారు? నన్ను ఎందుకు కోరుకుంటున్నారు? అభివృద్ధి చేశాడు, చేయగలరు. ఈ బీఆర్ఎస్, ఈఆర్ఎస్ ఇవన్నీ పార్టీలు పెట్టి బీజేపీకి బీ పార్టీగా ఉండకుండా 8 సంవత్సరాలు టీఆర్ఎస్గా, బీజేపీకి బీ పార్టీగా మద్దతు ఇచ్చారుగా కేసీఆర్ గారు. అన్ని బిల్లులకి పార్లమెంట్లో పెట్టిన ప్రతి బిల్లుకి ఆయన నిజంగా మోదీ గారితో, బీజేపీతో పోరాడాలంటే జనవరి 30ని నేను పెట్టే వరల్డ్ గ్లోబల్ పీస్ ర్యాలీ ఎకనామిక్ సమిట్కి 100 మంది మిలియనీర్లే ప్రెసిడెంట్లు నేను తీసుకొస్తాను. పర్మిషన్ ఇవ్వనండి. అక్టోబర్ 2 గద్దర్ గారు అడిగిన, జేడీ లక్ష్మీనారాయణ లాంటి వారు, కోదండరామ్ లాంటి వారు, 12 మంది హోస్ట్ కమిటీ బీజేపీ రూపాలా గారు మినిస్టర్ అడిగిన, ఎందుకు ఇవ్వలేదు? క్యాన్సిల్ ఎందుకు చేశారు కేసీఆర్ గారు? ప్రపంచ శాంతి సమితి ఎకనామిక్ సమిట్కి లక్షల ఉద్యోగాలు నేను తెచ్చానని ఆయనే కదా అన్నారు. నేను తేగలను ఆయనకి తెలుసు కదా. ఎందుకు కలిసి పని చేయకూడదు? నిజంగా బీజేపీకి ఆయన బీ పార్టీ కాదంటే రేపు నన్ను పిలవనండి, నేను వెళ్ళి వారిని మరలా కలుస్తా, కలిసి పని చేద్దాం. అప్పుల రాష్ట్రమైన, దరిద్ర రాష్ట్రమైన తెలంగాణ బంగారు తెలంగాణ చేసి 5 సంవత్సరాలు చూపిద్దాం. లేదు అంటే నా తరపుని మీరు నిలబడి కలిసి పనిచేసిన ప్రతి ఒక్కరూ
మంచి ఫ్యూచర్ ఉంటుంది. నిరుద్యోగులకు, రైతులకు సమస్యలు పరిష్కరిస్తాం. ఇంతవరకు చేసిన అభివృద్ధి కంటే ఎక్కువ 100 రెట్లు చేసి చూపిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈడీ దాడులకు సంబంధించి తప్పకుండా అండి, మీరు చూడండి, ఇదంతా మిమిక్రీ గిమిక్స్. బీజేపీ వాళ్ళు మోదీ గారు 90 లక్షల కోట్లు 9 సంవత్సరాల్లో అప్పు చేశారు. కుటుంబానికి 5 లక్షలు. దేశంలో ఉన్న పరిశ్రమలన్నింటినీ ప్రైవేటైజేషన్ పేరుతో అమ్మేస్తున్నారు. బ్యాంకులు ఏంటి, కంపెనీలు ఏంటి, స్టీల్ ప్లాంట్లు ఏంటి, ఎయిర్పోర్ట్లు ఏంటి, రైల్వే స్టేషన్లు ఏంటి. వారి పార్టీలో ఎవరైతే చేరారో వారి మీద సిబిఐ, ఈడీ దాడులు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? వాళ్ళు సరెండర్ అయి కలుస్తారని. కోర్టు క్యాష్ దొరికింది కదా మన మల్లారెడ్డి ఇంట్లో, కాలేజీల్లో. ఎలక్షన్లో 100,000 కోట్లు సీజ్ అయ్యాయి కదా, కళ్ళతో కనబడుతుంది కదా. బీజేపీ అవినీతి కనబడుతుంది. అదే పని టీఆర్ఎస్, తెలుగుదేశం పార్టీ అన్ని ఎమ్మెల్యేలు కొనేసి అవినీతి చేసి అప్పులు చేసి రాష్ట్రాన్ని నాశనం చేసేశారు. అందుకనే ఆంధ్రప్రదేశ్లో అప్పులు 1,00,000 కోట్లు, తెలంగాణలో అప్పులు 5 లక్షల కోట్లు. ఎవరు తీర్చగలరు అప్పు? నేను తప్ప. ఎవరు చేయగలరు అభివృద్ధి? నేను తప్ప. చేశాను, చేయగలను. చూడండి, నా మీద చేయడానికి రైట్స్ లేవు కదా. నేను ఫ్రీగా డబ్బు తీసుకొచ్చాను, ఫ్రీగా పంచాను, ₹1 ఎవరి దగ్గర తీసుకోలేదు. నన్ను నా మీద ఎలా ట్రైన్లు చేయగలరాలేదు. ₹1 41 సంవత్సరాల్లో ఎవరి దగ్గర తీసుకోలేదు. ఇప్పుడు పార్టీకి హ్యాండ్ బిల్ పంపిస్తున్నాం, ప్రజాశాంతి పార్టీ అకౌంట్ పంపిస్తున్నాం. ప్రతి ఒక్కరు ₹10 ఇచ్చి పార్టీలో చేరండి, ₹100 ఇచ్చి క్రియాశీలకు. ఎందుకు? విదేశ డబ్బులు తేకూడదు, జైలుకి నేను వెళ్ళకూడదు అంటే. లేదంటే 1,00,000 కోట్లు తెచ్చి పార్టీ పెట్టగలను, అది చట్ట విరుద్ధం. కనుక కొందరు ₹10 ఇచ్చి మెంబర్ అవ్వండి, ₹100, కొందరు ₹1,00,000 ఇవ్వండి పార్టీకి. మీ పార్టీని మీ డబ్బులు మీ ఖర్చు పెట్టుకొని ప్రజాశాంతి పార్టీని గెలిపించుకోండి. తప్పకుండా ఎమ్మెల్యేగా నిలబడతా, లోక్సభ టైంలో ఎంపీగా నిలబడతా. ఏ నియోజకవర్గం నిలబడతారు? ఏమున్నాయని పోర్టీలు 64% మీరు చూశారు కదా. ఓట్ బ్యాంక్ మనకు ఉందని అందరూ మీ సర్వేలని, మీ మీడియా సర్వేలో చెప్తున్నారు. వాళ్ళందరికీ కలిపి 36%, మనకు 64%. మీరు మరొకసారి సర్వేలు పెట్టుకోండి. మీరు ఊర్లు తిరగండి, 10 మందిని అడగండి. మీకు బీజేపీ కావాలా, టీఆర్ఎస్ కావాలా, కేఏపాల్ కావాలా? 10లో 6 ఈరోజు కోరుకుంటున్నాను. మీ సర్వే మీరే చెప్పండి. నన్ను కోరుకున్న బట్టే 9 నెలల నుంచి రాత్రి పగలు నేను తెలంగాణలో తిరుగుతున్నాను. ప్రతి నియోజకవర్గం మండలాలు వస్తున్నాను, టూర్ చేస్తున్నాను. మీరు కమిటీలు వేసుకోండి. ఈ హ్యాండ్ బిల్లో ఒక నెంబర్ ఇస్తాను. పాత 310 నెంబర్ పనిచేయట్లేదు. ఇప్పుడు ఈ నెంబర్ మీరు అందరు రాసుకోండి. 001-346-812-6546. 001-346-812-6546. గ్రూపులు పెట్టండి. ఆల్రెడీ తెల్లవారు 6 గంటలకు కాల్ చేస్తున్నాను. కాల్ చేయకండి, నా పర్సనల్ అమెరికన్ నెంబర్. వాట్సాప్ గ్రూప్ పెట్టి 500 మందిని చేర్పించారు. నిరుద్యోగులారా నిరాశ చెందకండి, ఆత్మహత్యలు చేసుకోండి. నేనున్నా. మీరు ఒక్కొక్కరు 100 మందికి చెప్పి పార్టీలో చేర్పించారు. రైతులారా ఆత్మహత్య చేసుకోకండి, నేనున్నా. అమరవీరులారా ఆత్మహత్య చేసుకోకండి, నేను. ప్రపంచంలో $100 ట్రిలియన్ డబ్బులు ఎక్కువ ఉన్నాయి. 2 ట్రిలియన్లు అప్పు తీర్చేసి అభివృద్ధి చేయలేమా? చేసి చూపిస్తా 5 సంవత్సరాలు. అందరికీ అవకాశం ఇచ్చారు. మీ కొరకు, మీ పిల్లల కొరకు, మీ కొరకు మంచి అవకాశం మీరు ప్రజాశాంతి పార్టీకి. థ్యాంక్ యూ వెరీ మచ్.